అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉంది కవిత గారి ఇంటి దగ్గరే మనం ఉన్నాం. చూడొచ్చు మనం పూర్తిగా గేట్స్ అన్నీ క్లోజ్గా ఉన్నటువంటి పరిస్థితి. మనం వచ్చే లోపలనే తను ఒక గంట ముందే బయటికి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ గంట కంటే ముందు కూడా ఇక్కడ పూర్తిగా హడావిడి అయితే ఉండింది. మనం సెక్యూరిటీ గార్డ్ని అడిగినప్పటికీ కూడా తాను కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోరే తను వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళారు తెలీదు అన్నటువంటి మాట చెప్పారు. పొద్దున ఇక్కడే చిట్ చాట్ చేశారు కవిత. పూర్తిగా ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కాసేపటి క్రితం నుంచి కూడా ఎమ్మెల్సీ కవితకి షోకాజ్ నోటీసులు రావచ్చు అనేది కూడా పూర్తిగా పార్టీ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నట్టుగా కూడా ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గేట్స్ క్లోజ్ ఉన్నాయి, ఎవరు లేరు అనుకుంటే పొరపాటే అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది లీడర్స్ లోపలికి వెళ్ళిండ్రు, అంటే లోకల్ లీడర్స్ కొంతమంది లోపలికి వెళ్ళిండ్రు. సో లోపల ఇంకెవరైనా ఉన్నారా? మన ముందరే కొంతమంది లోకల్ లీడర్స్ కూడా లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఏదో జరుగుతోంది, ఏదో జరగబోతోంది అనేది మాత్రం స్పష్టంగా మనకైతే అర్థమవుతున్న సిచ్యువేషన్. ఆమె చేసినటువంటి కామెంట్స్ చిట్ చాట్లో చాలా విషయాలు ప్రస్తావించారు. ఫస్ట్ బేసికల్ థింగ్ ఏంటంటే తను ఒకటే చెప్పిను, నేను కాంగ్రెస్ పార్టీలకు వెళ్తున్నాను అనేటువంటి వార్త ఏదైతే ప్రసారం చేసిందో అసలు పూర్తిగా ఫేక్ వార్త. అది నా మీద ఇంత పెద్ద కుట్ర చేయాల్సిన అవసరమైంది, నేనెందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను అనేటువంటి మాట చెప్పింది. అట్లాగే ఇక బీజేపీకి సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు నో మోర్ బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోబోతోంది అనేటువంటిది కూడా ఆమె పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. చిట్ చాట్లో ఆమె స్పష్టంగా చెప్పింది, ఇప్పుడు మళ్ళా కూడా నేను జైల్లో ఉన్నప్పుడు ఆ ప్రక్రియ జరిగింది, అంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే కుట్ర అప్పుడు జరిగింది, మళ్ళా ఇప్పుడు అదే జరుగుతోంది అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయింది. పూర్తిగా ఇప్పుడు బీఆర్ఎస్ నో మోర్ బీఆర్ఎస్ ఇక బీజేపీలో కలిసిపోబోతోందా బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయింది. అది అన్నది ఎవరో కాదు, స్వయంగా కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనడంతో ఇప్పుడు నిజంగానే అదేమైనా జరుగుతోందా అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. దీని మీద రాజా సింగ్ కూడా రియాక్ట్ అయినరు. రాజా సింగ్ కూడా ఒకటే చెప్పిండ్రు, మేబీ నిజమే అయ్యిండొచ్చు, అందులో ఆమె మాట్లాడినటువంటి దాంట్లో నిజమే ఉండిండొచ్చు, ఎందుకంటే ప్యాకేజ్ స్టార్లు మా దాంట్లో ఉన్నారు. సో ఒకవేళ రమ్మంటే మా వాళ్ళు కూడా ప్యాకేజ్ ఇస్తే బీఆర్ఎస్కి పోయేటోళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో మేము అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా ఇగో ఇట్లాంటి నాయకులే, బీజేపీలో కూడా కోవట్లు ఉన్నారు అనే మాట చెప్పిండు రాజా సింగ్. సో గత కొంతకాలంగా కూడా ఆయన బీజేపీకి సంబంధించి ఒక డిఫరెంట్ వాయిస్ వినిపిస్తున్నాడు, నిజంగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు ఆ పార్టీని రాజా సింగ్. ఇప్పుడు రాజా సింగ్ కూడా అవును అయ్యుండొచ్చు, నిజమే అయ్యుండొచ్చు, నిజంగానే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ మేబీ స్టార్ట్ అయ్యిండొచ్చు, టాక్స్ నడుస్తుండొచ్చు అనేది ఆయన చెప్పకనే చెప్పినట్టు అయింది. ఇక ఒక్కసారి కవిత ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అనేటువంటిది చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. బికాస్ పెద్ద ఎత్తున గతంలోనే కాంగ్రెస్ ఆరోపించింది దట్ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, అందుకే ఎన్నికల్లో పూర్తిగా సహకరించుకొని బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి వాళ్ళే కారణం. అట్లాగే ఎమ్మెల్సీలో కనీసం పోటీ కూడా చేయలేదు. ఎందుకు అనంటే లోపాయికారిక ఒప్పందం ఉంది,
ఇప్పుడు అఫీషియల్గా కలిస్తే కలుస్తారేమో, కానీ వాళ్ళు ఎప్పటి నుంచో కలిసే ఉన్నారు అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు. ఆమె ఏకంగా పార్టీకి సంబంధించిన లైన్ క్రాస్ చేయడమే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా మాట్లాడడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. అసలు ఏం జరగబోతోంది ఏంటి అనేది. మరి ఇంత ధిక్కార స్వరం వినిపించిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా, ఇంకా ఫర్దర్ స్టెప్ వేయకుండా ఆమెను పిలిపించుకొని మాట్లాడబోతున్నారా, లేదంటే అందరూ అంటున్నట్టుగా, అందరూ చెప్తున్నట్టుగా జూన్ 2న ఆమె కొత్త పార్టీ పెట్టబోతోందా? ఇది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కవిత గారి ఇంటి దగ్గర ఏ మాత్రం హడావిడి లేదు, ఏ ఒక్క పర్సన్ కూడా మనకు బయటకైతే కనిపించట్లేదు. బట్ లోపల చాలామంది మిగతా లోకల్ లీడర్స్ ఆమె కంటిన్యూషన్గా వాళ్ళందరినీ కలుస్తూనే ఉన్నారు, పిలిపించుకొని మాట్లాడుతున్నారు, ఒపీనియన్ తెలుసుకుంటున్నారు. కాబట్టి లోపల చాలామంది లీడర్స్ మన కళ్ళ ముందటనే లోపలికి వెళ్ళిండ్రు. సో మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత ఇక్కడికి వచ్చిన తర్వాత లీడర్స్తో భేటీ కాబోతోంది అనేటువంటిది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సో ఏదో జరుగుతోంది అనేది మాత్రం బీఆర్ఎస్లో, అట్లాగే బీజేపీ మరి నిజంగానే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకోబోతున్నారా? నిజంగా ఆ ప్రక్రియ జరిగితే మాత్రం ఏం జరగవచ్చు, పాలిటిక్స్ ఎట్లా టర్న్ కావచ్చు? ఇప్పుడు మూడో పార్టీ అండ్ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లేకుండానే కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతోందా, లేదంటే ఇంకో కొత్త పార్టీ, అది ఎమ్మెల్సీ కవిత గారి పార్టీ ఏమన్నా కొత్తగా ఉండబోతోందా? ఇట్లాంటి రకరకాల చర్చలు, రకరకాల ఈక్వేషన్స్ అందరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగానే అంటే ఎవరు ఊహించలేదు ఇంత ధిక్కార స్వరం వినిపిస్తారనో, ఇంత పెద్ద ఎత్తున కవిత గారు బయటకు వచ్చి మాట్లాడతారనో ఎవరు అనుకోలేదు. ఇంకోటి కూడా ఏంటి అని అంటే, ఇంకా లాభం లేదు, షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా ఇట్లా ఈ విజయశాంతి కావచ్చు, లేదంటే ఈటెల రాజేందర్ని కావచ్చు, ఇట్లాగే పార్టీకి సంబంధించిన ధిక్కార స్వరం వినిపించారు కాబట్టి వాళ్ళ మీద వేటు వేసింది పార్టీ. షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదు, డైరెక్ట్ వేటు వేసినటువంటి పరిస్థితి. మరి ఈసారి కూడా నో మోర్ షోకాజ్ నోటీస్ ఆర్ ఎనీథింగ్, డైరెక్ట్ ఏమైనా వేటే వేసే అవకాశం ఉందా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు